దేవునికి స్తోత్రములు. అందరికీ క్రీస్తునామమున వందనములు తెలియజేస్తున్నాను. నా పేరు జాషువా. అందరూ క్షేమంగా సంతోషంగా ఉన్నారా? ప్రతిరోజు మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలని మన దేవాతి దేవునికి ప్రార్థన చేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు వాగ్దానము ఫిబ్రవరి నెల 4వ దినమున దేవుడు మనకు అందించిన వాక్యము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము ఇలా రాయబడి ఉన్నది. నా కృప నిన్ను విడిచిపోదు. అవును, ఆయన కృప మనల్ని ఎప్పుడు విడిచిపోదు. ఆయన మనకెప్పుడు తోడుగా నీడగా ఉంటున్నారు. ఆయన కృపను మనం పొందుకోవాలంటే ఆయనకు ఇష్టములైన బిడలుగా మనము బ్రతకాలి, అలాగ జీవించాలి. తోటివారికి సహాయపడి తోటివారిని ద్వేషించకుండా మనం అందరినీ ప్రేమించి దేవుని రాజ్యమునకు చేర్చుకునడానికి ఆయనకు ఇష్టలుగా మనము జీవించినట్లయితే ఆయన కృప మనకు తోడుగా ఉంటుందని దేవుడు తెలియజేయుచున్నారు. ఇంతతో ఈ పరిశుద్ధ వాక్యము తండ్రి అయిన దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. నాతో ఏకీభవించగలరు. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాతి దేవ, మీకే వందనములు. దినదినము మాకు ఆరోగ్యమును ఇస్తూ మమ్మలను మీ యొక్క కృపలో బ్రతికింప చేస్తున్నందుకు మీకు స్తోత్రములు. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో, నాతో ఏకీభవిస్తున్నారో వారందరికీ ఆరోగ్యమును సంతోషమును దయచేయండి. చేయుచున్న పనులలో, చేయుచున్న ఉద్యోగాలలో, చేయుచున్న ప్రయాణాలలో, ఎక్కడికి వెళ్ళినా, ఎటు చూచినా, ఎటు వెళ్ళినా వారికి సుఖ సంతోషాలు క్షేమమును వారికి దయచేస్తారని, మీ కృపను వారికి ఇస్తారని ప్రభువా, అలాగే త్వరలో మాకు మీరు ఏర్పరిచిన పరలోకమనే ఆ రాజ్యములో మా కొరకు ఇల్లులు కట్టిస్తున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. ఆ ఇంట్లో మేము యజమానులుగా ఉండడానికి అటువంటి ధన్యతను మాకు దయచేయండి. మేము పొరుగువారిని ప్రేమించి, మాతో ఉన్న వారిని ప్రేమించి, అలాగే మా యజమానులను ప్రేమించి వారికి విధేయులైన బిడ్డలుగా జీవించడానికి మాకు అటువంటి ధన్యతను దయచేస్తారని, ఈరోజు డ్రైవింగ్ జాబ్ చేయించిన వాళ్ళు డ్రైవింగ్ చేయించుండగా, అలాగే హాస్పిటల్లో డాక్టర్లుగా ఉన్నవాళ్ళు వారి పేషెంట్ను చూస్తుండగా, నర్సులను, అలాగే టీచర్లను, వారి బిడ్డలకు, చిన్నపిల్లలకు, లేక పెద్ద బిడ్డలకు వారికి చదువులు చెప్పుచున్న టీచర్లను, అలాగే ఇంట్లో పనిచేయుచున్న పనివారిని కూడా ప్రేమతో ఆరోగ్యంతో నింపుతారని, వారికి క్షేమమైన ఆరోగ్యాన్ని ఇస్తారని, ఆరోగ్యం దయచేసి ప్రభు నిశ్చితమైతే వారు మేమంతా ఈ యొక్క పరదేశంలో గల్ఫ్ దేశాలలో ఉంటున్నాము. మేమంతా నిశ్చితమైతే మా దేశము వెళ్ళేంత వరకు మాకు ఆరోగ్యమును, మాకు సంతోషమును, ఆనందమును దయచేస్తారని దూర ప్రాంతంలో ఉన్న మా సంఘస్థులను, మా దేశస్థులను, మా పొరుగు దేశస్థులను, మా పక్క దేశస్థులను, మా ఇరుగు దేశస్థులను అందరూ ప్రేమతో కాచి కాపాడండి. వారికి నా బలహీనతను దూరపరచండి. మిమ్మల్ని ఎవరైతే పూజిస్తున్నారో, ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్క ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క సంఘాలను మీ యొక్క ఆధీనంలో ఉంచుకుంటున్నారని మేము ఎంతో సంతోషిస్తున్నాము తండ్రి. వారందరికీ ఆయుర్వేదం దయచేసి ఎవరికి ఎటువంటి కీడు లేకుండా కాపాడతారని మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట బ్రతిమాలి వేడుకనించున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తునామమున వందనములు తెలియజేయుచున్నాను. క్షేమంగా ఉండండి, క్షేమమైన ప్రయాణాలు చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఆమేన్.